హలో గైస్, హౌ ఆర్ యు? దిస్ అజయ్ కుమార్ అని మీరు చూస్తున్నారు ది ఎక్స్పర్ట్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఫిల్మోరా 13 నుంచి టోటల్ మనం 4 వీడియోస్ అయితే చేసామన్నమాట. సో అవి చూడనట్లయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్, అక్కడ నుంచి చూసేసేయండి. 4 ఎపిసోడ్స్ తర్వాత మనం 5th ఎపిసోడ్కి అయితే వచ్చాం. సో ఈ 5th ఎపిసోడ్ ఏంటంటే మీకు ఫిల్మోరా 14 అప్డేట్ అయితే వచ్చింది. ఫిల్మోరా 13 పక్కన పెట్టేస్తే ఇంకా ఫిల్మోరా 14 అయితే వచ్చిందనమాట, బీటా వర్షన్. ఇంకా మెయిన్ వర్షన్ రావడానికి కొద్దిగా టైం అయితే పడుతుంది. బీటా వర్షన్ అయితే రిలీజ్ చేశారు. బీటా వర్షన్లో కొన్ని ఫీచర్స్ అయితే యాడ్ చేశారనమాట, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వాటి గురించి తెలుసుకుందాం ఫస్ట్. ఇందులో మీకు ఇంతకుముందు అయితే మల్టీ కెమెరా ఎడిటింగ్ అనేది ఉండేది కాదు. ఇప్పుడు ఏంటంటే మల్టీ కెమెరా ఎడిటింగ్ అయితే మనం చేసుకోవచ్చు అనమాట. అంటే డిఫరెంట్, మీకు ముందు చెప్తాను మల్టీ కెమెరా ఎడిటింగ్ ఏందో. అది దానివల్ల మీకు ఏంటంటే చూసే వాళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. మీరు న్యూస్ ఛానల్ చూస్తూ ఉంటారు, లైవ్ వెళ్తూ ఉంటుంది. లైవ్ వెళ్తున్నప్పుడు డిఫరెంట్ ఫేసెస్ కనిపిస్తూ ఉంటాయి అనమాట. సో మల్టీ క్యామ్లో చాలా మంది ఫేసెస్ అని కనిపిస్తూ ఉంటాయి. అందరినీ కలిపి ఒకటే ఫ్రేమ్లో చూపించడం కన్నా సో డిఫరెంట్ ఫ్రేమ్స్లో చూపిస్తే చూడడానికి కొద్దిగా ఎంగేజింగ్ ఉంటుంది అనమాట వీడియో. అలా మనం మల్టీ క్యామ్ ఎడిటింగ్ అనేది ఇందులో చేసుకోవచ్చు. అదొక మంచి విషయం అని చెప్పొచ్చు. ఇంకా చాలా ఉన్నాయి, వాటి గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దాని ముందు తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఇంకా మీకు పార్ట్ 6 వీడియోలో అయితే ఇంతకుముందు మనం పార్ట్ 4లో జాకింగ్ ట్రిక్స్ అని చెప్పి చేసాం కదా, అలానే మీరు పార్ట్ 6లో ఏంటంటే మాస్కింగ్ని ఇంకా పెన్ టూల్ని యూజ్ చేసుకొని మనం కొన్ని విఎఫ్ఎక్స్ ట్రిక్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. అది అలానో మీకు పార్ట్ 6 వీడియోలో అయితే వస్తుంది అనమాట. ఈ పార్ట్ 5లో మీకు ఫిల్మోరా 14లో ఏమేమి అప్డేట్స్ వచ్చాయి, ఎలాంటి ఫీచర్స్ యాడ్ అయ్యాయని చెప్పేసి తెలుసుకుందాం. సో ఇంకేమాత్రం ఆలోచించకుండా మెయిన్ వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. హే గాయ్స్, ఇదే వండర్ షేర్ ఫిల్మోరా 14 యొక్క కొత్త ఇంటర్ఫేస్ అండ్ కొత్త ఫీచర్స్ అయితే వచ్చేసినాయి. మీకు ఆల్రెడీ స్టార్టింగ్ వీడియోలో చెప్పినట్లుగా ఇందులో మనకు చాలా ఫీచర్స్ అనేవి, కొత్త ఫీచర్స్ అనేవి యాడ్ చేశారు. మొత్తం ఏ ఫీచర్స్ అయితే ప్రతి ఒక్క సాఫ్ట్వేర్లో కానీ యాప్స్లో కానీ వచ్చేస్తున్నాయి. కానీ ప్రతి ఒక్కటి అంత పర్ఫెక్ట్గా వర్క్ అవ్వాలని చెప్పి రూల్ లేదు. సో ఏదైనా మాన్యువల్గా చేస్తేనే అది మంచిగా వర్క్ అవుతుంది. బట్ ఇందులో మాత్రం మీకు ఇది బీటా వర్షన్ అయితే రన్ అవుతుంది. మీకు మెయిన్ వర్షన్ వచ్చాక ఇంకా మంచిగా ఎన్హాన్స్ చేస్తారనమాట. దీన్ని కొన్ని మంచిగా వర్క్ అవుతున్నాయి, కొన్ని మంచిగా వర్క్ అవ్వట్లేదు. బట్ మనం ఏదైతే యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ రీల్స్ని పోస్ట్ చేస్తూ ఉంటాం కదా, ఆ కంటెంట్కి మాత్రం ఇలాంటి ఎడిటింగ్స్, ఇలాంటి ఏఐ మాత్రం సరిపోతుంది. మనకి ఆటోమేటిక్గా వీడియోని దాని బట్టి అది కట్ చేసేయడము, అలానే మనం ఏదైనా టైప్ చేసే సౌండ్ ఎఫెక్ట్స్ ఇవ్వడం కానీ, మన వీడియోకి తగ్గట్టు అది మ్యూజిక్ యాడ్ చేసి ఇవ్వడం కానీ, మన వాయిస్లో నాయిస్ ఉంటే ఆ నాయిస్ని తీసేసి ఒక మంచి స్టూడియో వాయిస్ని క్రియేట్ చేయడం కానీ, పోర్ట్రేట్ కట్అవుట్, మల్టీ కెమెరా ఎడిటింగ్ కానీ ఇక్కడ చూడొచ్చు మీరు. మల్టీ కెమెరా ఎడిటింగ్ అనమాట. మనం డ్యూల్ కెమెరాస్ని యూజ్ చేస్తూ ఉంటాం, కొంతమంది ట్రిపుల్ కెమెరాస్. న్యూస్ ఛానల్ మీరు చూసే ఉంటారు, ఒక లైవ్ జరిగేటప్పుడు డిఫరెంట్ కెమెరాస్ అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి అనమాట. డిఫరెంట్ కెమెరాల్లో ఒక్కొక్కలా చూపిస్తూ ఉంటారు. సో వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళ ఫేస్ మీదకి వెళ్ళిపోతుంది అనమాట. సో అలా మనం ఎడిటింగ్ చేసుకోవచ్చు, మల్టీ కెమెరా ఎడిటింగ్. అది కూడా ఇందులో చేసుకోవచ్చు. ఇంకా స్మార్ట్ బీజిఎం జనరేషన్ చెప్పాను కదా మీకు, వీడియోకి తగ్గట్టు అదే బీజిఎంని యాడ్ చేస్తుంది. స్మార్ట్ సీన్ కట్అవుట్ అంటే చెప్పాను కదా. సో ఏదైనా మనం వీడియో చేసేటప్పుడు కట్స్ ఉంటాయి కదా, మనం స్టాప్ చేస్తూ ఉంటాం మధ్యలో వీడియో అనేది, అలాంటి వాటిని కట్ చేస్తూ ఉంటుంది. స్మార్ట్ షార్ట్ క్లిప్స్ అనేవి మనకి ఏదైనా లాంగ్ వీడియో ఉందనుకోండి, దాన్ని షార్ట్ వీడియోగా కన్వర్ట్ చేస్తుంది. దానికి సబ్ టైటిల్స్ యాడ్ చేస్తుంది, మొత్తం వీడియో ఎఫెక్ట్స్ వేసి మనకు లాస్ట్ ఒక అవుట్పుట్ అయితే ఇస్తుంది అనమాట. మన యూట్యూబ్ అకౌంట్ ఇచ్చేసాం అనుకోండి, డైరెక్ట్గా అందులోకి మనం పోస్ట్ చేసుకోవచ్చు, ఇందులో నుంచే పోస్ట్ చేసుకోవచ్చు. అదొక మంచి విషయం. ఇంకా చాలా అయితే ఉన్నాయి ఇందులో ఎఫెక్ట్స్ అని. ఏ సౌండ్ ఎఫెక్ట్స్ అంటే మనం టైప్ చేస్తే సౌండ్ ఎఫెక్ట్స్ వచ్చేస్తాయి, జస్ట్ ప్రాంప్ట్ ఇస్తే చాలు. ఇలా మనకు డిఫరెంట్ ఫీచర్స్ అయితే చూడడానికి అనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ మనం ఈ ఫిల్మోరా 14లో అయితే యూజ్ చేసుకోవచ్చు. ఈ జస్ట్ బీటా వర్షన్ అయితే నడుస్తుంది, చూసారు కదా ఇక్కడ 14. మీకు నెక్స్ట్ వచ్చే వీడియోలో ఇది పార్ట్ 5 లెక్కన తీసుకోండి. ఇప్పుడు మనం టోటల్ ఫిల్మోరాకి సంబంధించి పార్ట్ 4 అయితే చేసాం, 4 ఎపిసోడ్స్ అయితే చేసాం అనమాట. 4 ఎపిసోడ్స్ అనేవి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. అవి చూడనట్లయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చూసేసండి. ఇది పార్ట్ 5 కిందకి తీసుకోండి. ఈ పార్ట్ 5లో జస్ట్ మీకు కొత్త ఫీచర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, చూసారు కదా, ఇలా అయితే ఉంటుంది. ఇప్పుడు మనం క్లోజ్ చేసి ఓపెన్ చేద్దాం, మీకు మొత్తం క్లీన్ గా చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి. ఇది చూసారు కదా, ఇదే అనమాట స్టార్టింగ్ ఇంటర్ఫేస్. ఓపెన్ చేయగానే మనకి ఇలా వస్తుంది. మొత్తం మీకు ఏం చేంజెస్ ఉండవు, కానీ కొన్ని ఫీచర్స్ అనేవి యాడ్ అవుతాయి. ఇక్కడ చూసారు కదా, ప్రతి ఒక్క ఫీచర్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ మనకు స్మార్ట్ బీజిఎం జనరేటర్ అని ఉంది. దీని మీద క్లిక్ చేస్తే ఏంటంటే మన వీడియోకి తగ్గట్టు అది బీజిఎం అయితే యాడ్ చేస్తుంది. జస్ట్ ఇప్పుడు నేను కీప్ నొక్కేసాను. ఇప్పుడు స్టార్ట్ మీద క్లిక్ చేశాను అనుకోండి, ఆ వీడియోకి తగ్గట్టు అదే ఒక మ్యూజిక్ అయితే యాడ్ చేస్తుంది. మనకు కొద్దిగా టైం అయితే తీసుకుంటుంది, బీటా వర్షన్ కాబట్టి కొద్దిగా అటు ఇటుగా అయితే వర్క్ చేస్తూ ఉంటుంది. మెయిన్ వర్షన్ వచ్చేసరికి మొత్తం వాళ్ళు కరెక్షన్స్ అనేవి చేస్తారనమాట. గాయస్ చూసారు కదా, మనకు వీడియోకి తగ్గట్టు ఒక ఆడియోని అయితే యాడ్ చేసింది. అదే జస్ట్ ప్లే చేసి చూపిస్తాను మీకు. సో నేను ఇక్కడ సింగిల్ వీడియో అయితే సెలెక్ట్ చేశాను. మీరు ఒక 3-4 వీడియోస్ సెలెక్ట్ చేసుకొని జస్ట్ స్మార్ట్ బీజిఎం మీద క్లిక్ చేస్తే చాలు, మీకు ఆటోమేటిక్గా బీట్కి తగ్గట్టు అయితే అదే యాడ్ చేసేస్తుంది.
అదొక మంచి విషయం అని చెప్పొచ్చు. సో చూసారు కదా, ఇదనమాట స్మార్ట్ బీజిఎం జనరేషన్. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనం మల్టీ కెమెరా ఎడిటింగ్ అనమాట. సో మల్టీ కెమెరా ఎడిటింగ్ అంటే మీకు చెప్పాను కదా, న్యూస్ ఛానల్ చూస్తుండొచ్చు, కొన్ని యూట్యూబర్స్ కూడా, కొంతమంది యూట్యూబర్స్ కూడా డ్యూల్ కెమెరా ఎడిటింగ్ అయితే చేస్తూ ఉంటారు. 2 sides అయితే కెమెరాస్ పెట్టేసి, సో దాని తగ్గట్టు ఎక్కడ ఏ ఫ్రేమ్ వాడాలో అక్కడ వాడతారనమాట. సో మీకు ఒక శాంపుల్ అయితే చూపిస్తాను. ఒక 4-5 వీడియోలు అయితే ఇంపోర్ట్ చేసుకుంటాను. జస్ట్ ఒక 3-4 వీడియోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీరు అలా ఎన్ని వీడియోస్ అయినా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. సో నేను డిఫరెంట్ వీడియోస్ అయితే చూపిస్తాను గైస్. మీరు ఒకవేళ యూట్యూబ్ ఛానల్ పెట్టి ఒక 4-3 కెమెరాస్, లైక్ ఒక 2 కెమెరాస్ వాడుతున్నారు అనుకోండి. 2 కెమెరాస్లో ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఒకటి, సైడ్ కెమెరా ఒకటి పెట్టేసుకొని రికార్డ్ చేస్తారు కదా. సో ఆ రెండింటిని కలిపి కూడా మీరు మల్టీ క్యామ్ ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. డ్యూల్ క్యామ్ ఎడిటింగ్ అంటారు దాన్ని, మల్టీ క్యామ్ ఎడిటింగ్. సో అలా చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు డిఫరెంట్ వీడియోస్ని చేసి చూపిస్తాను, జస్ట్ మీకు ఒక అవగాహన కోసం. నా దగ్గర డ్యూల్ క్యామ్స్ లేవు కాబట్టి నేను జస్ట్ వేరే కొన్ని వీడియోస్ అయితే చూపిస్తాను. డిఫరెంట్ వీడియోస్ అయితే మీకు మల్టీ క్యామ్ ఎడిటింగ్ అయితే చేసి చూపిస్తాను. ఓకే, ఇప్పుడు డిలీట్ చేసేద్దాం. జస్ట్ మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇక్కడ ఉన్న వీడియోస్ అన్నిటిని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ మీకు క్రియేట్ మల్టీ కెమెరా క్లిప్ అని చెప్పి కనిపిస్తూ ఉంటుంది. జస్ట్ దీన్ని మీరు క్లిక్ చేయండి అంతే. ఇక్కడ మీకు ఒక నేమ్ అయితే చేసుకోండి, మల్టీ క్యామ్. సో మొత్తం టోటల్ 5 వీడియోస్ ఉన్నాయి కాబట్టి మనం ఒక 5 వీడియోస్ని లెక్కేసుకోవచ్చు. ఇక్కడ ఆటో క్రియేట్ ప్రాక్సీ ఫైల్స్ అని ఉంటుంది. సో అలానే ఇచ్చేసి ఇక్కడ సింక్రనైజేషన్ మెథడ్ ఉంటుంది. ఒకవేళ మీరు ఒక మైక్ వాడుతూ ఒక 2 కెమెరాస్ని యూజ్ చేస్తూ డిఫరెంట్ యాంగిల్స్లో పెట్టేసి యూజ్ చేస్తారనుకోండి, కెమెరాని రికార్డ్ చేశారనుకోండి వీడియో అనేది. సో అప్పుడు ఆ క్లిప్స్ని సెలెక్ట్ చేసుకొని మీరు ఇంపోర్ట్ చేసుకొని సెలెక్ట్ చేసుకుంటారు కదా. సెలెక్ట్ చేసుకొని క్రియేట్ మల్టీ కెమెరా అని చెప్పి క్లిక్ చేస్తారు. అప్పుడు మీరు ఆడియోకి తగ్గట్టు రెండింటిని వీడియోస్ని సింగ్ చేసుకోవచ్చు అనమాట. సో అప్పుడు ఇది క్లిక్ చేసుకోండి చాలు. ఇప్పుడు అట్లా లేదు, మీకు బ్యాక్గ్రౌండ్లో వాయిస్ వస్తూ ఉంటుంది, డిఫరెంట్ క్లిప్స్ అనేవి మీకు మల్టీ క్యామ్లా పడుతూ ఉండాలి అనుకుంటే మాత్రం జస్ట్ ఇక్కడ ఫస్ట్ ఫ్రేమ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకొని ఓకే మీద క్లిక్ చేయండి. అంతే, మనకు ఫైల్స్ అన్ని నెక్స్ట్ అయిపోయినాయి. ఇప్పుడు దీన్ని డబుల్ క్లిక్ చేసామనుకోండి, చూసారు కదా ఇక్కడ వీడియోస్ అన్నిటిని పేర్చి పెట్టుకుంది. ఇలా మనం ఎన్ని వీడియోస్ సెలెక్ట్ చేస్తాం, 5 వీడియోస్ కదా, 5 వీడియోస్ని అయితే మనకు ఇక్కడ సెలెక్ట్ చేసి పెట్టుకుంది. మనం తిరిగిచ్చి మెయిన్ నెక్స్ట్లోకి వెళ్ళిపోవాలంటే, మెయిన్ టైమ్ లైన్లోకి వెళ్ళిపోవాలంటే జస్ట్ దీని మీద క్లిక్ చేసి మల్టీ క్యామ్ మీద ఇక్కడ మెయిన్ టైమ్ లైన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. జస్ట్ ఇంతే, ఇలా వస్తుంది. సో ఇక్కడ మనకు ఒక వీడియోని ప్లే అవుతుంది కదా, మనకు అన్ని వీడియోని మనం మల్టీ క్యామ్ ఎడిటింగ్ చేసుకొని జస్ట్ దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ స్విచ్ మల్టీ కెమెరా వ్యూ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసుకోండి. జస్ట్ లైక్ దిస్, చూసారు కదా. ఇప్పుడు డిఫరెంట్ క్లిప్స్ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేశాను, ప్లే చేస్తున్నాను. ఇప్పుడు దీని మీద క్లిక్ చేయండి, వెంటనే క్లిప్ మారిపోతుంది. తర్వాత దీని మీద, తర్వాత దీని మీద, తర్వాత దీని మీద క్లిక్ చేస్తున్నాను. మళ్ళీ ఇది, మళ్ళీ ఇది, లాస్ట్ అండ్ ఫైనల్ ఇది, అంతే. ఇప్పుడు చూడండి, నేను ప్లే చేస్తూ ఉండగానే ఇక్కడ డిఫరెంట్ క్లిప్స్ని అయితే సెలెక్ట్ చేస్తూ ఉన్నాను. ఇలానే మీరు డ్యూల్ క్యామ్ రికార్డ్ చేసినప్పుడు సేమ్ ఇలానే చేసుకోవచ్చు. మీరు 1, 2, 3 అని కీబోర్డ్ మీద బటన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి కదా, వాటి మీద క్లిక్ చేసినా కూడా అది ఆటోమేటిక్గా కట్ చేసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు 4 మీద క్లిక్ చేస్తే 4, మనం నెంబర్స్ మీద క్లిక్ చేసినా సరిపోతుంది అనమాట. ఇప్పుడు ప్లే చేసి చూపిస్తాను మీకు, ఒకసారి చూడండి. జస్ట్ ఇంతే, మనం మల్టీ కెమెరా ఎడిటింగ్ అయితే ఈజీగా చేసుకోవచ్చు. చాలా ఈజీ ఉంటుంది ప్రాసెస్ అనేది. ఇక నెక్స్ట్ ఫీచర్ మనం చూసుకున్నట్లయితే మనకు ప్లానెట్ ట్రాకింగ్ అయితే ఉంటుంది. ఈ ప్లానెట్ ట్రాకింగ్ ఏంటంటే మనం 3D ట్రాకింగ్ లాగా అనమాట ఇది. సో ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని కానీ తీసుకొని దాన్ని ట్రాక్ చేసి అక్కడ ఇమేజ్ కానీ ఇంకా సంథింగ్ ఏదైనా బ్లర్ కానీ ఇలా చేసుకోవచ్చు. జస్ట్ ఒక వీడియోని అయితే నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే వీడియోని ట్రిమ్ చేసుకుంటున్నాను. ఇక్కడ వరకు సరిపోతుంది, మనకు ప్రాసెస్ అనేది లేట్ అవ్వకుండా. జస్ట్ మీకు ఒక శాంపుల్ లాగా చూపిస్తాను. ఇప్పుడు వీడియో సెలెక్ట్ చేసుకొని కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ బేసిక్ అని ఉంటుంది మీకు నార్మల్గా వీడియోని క్లిక్ చేయగానే. ఇక్కడ తర్వాత మనకు ఏ టూల్స్ అని ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్లానెట్ ట్రాకింగ్ అయితే ఉంటుంది. సో కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ, సో దాన్ని మనం ఎనేబుల్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఆటో ఉంటుంది, అడ్వాన్స్డ్ ఉంటుంది. అడ్వాన్స్డ్ అయితే మనం మాన్యువల్గా అయితే ట్రాకింగ్ పాయింట్స్ అనేది పెట్టుకోవాలి. ఆటో అయితే ఆటోమేటిక్గా అదే పెట్టేసుకుంటుంది ప్లేస్ చూసి. చూసారు కదా, మనకి ఇక్కడ అయితే యాడ్ చేసేసింది. మనం కావాలంటే దీన్ని మాన్యువల్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. జస్ట్ ఇలా సెలెక్ట్ చేసుకుంటున్నాను అంతే. ట్రాకింగ్ పాయింట్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు స్టార్ట్ మీద క్లిక్ చేయాలి. మనకు ప్రోగ్రెస్ అనేది అవుతుంది అనమాట. ఫ్రేమ్ బై ఫ్రేమ్ అది అడ్జస్ట్ చేసుకుంటూ ఒక ట్రాకింగ్ అయితే చేసి పెట్టుకుంటుంది. సో మీ వీడియో లెంత్ని బట్టి మనకు ప్రోగ్రెస్ అయితే అవుతుంది, అంత టైం అయితే తీసుకుంటుంది. పర్ఫెక్ట్ అవుట్పుట్ కోసం మనం ఎంత టైం అయినా పేషెన్స్గా ఉండాలి. ఓకే, ట్రాకింగ్ అనేది కంప్లీట్ అయింది. ఇక్కడ జస్ట్ మీకు ప్లే చేసి చూపిస్తాను. ఇక్కడ చూసారు కదా, మనకు పర్ఫెక్ట్గా అయితే ట్రాకింగ్ అయిపోయింది. ఇక్కడ ఏంటంటే మనం ఇమేజ్ని కానీ అంత బ్లర్ని కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ లింక్ ఎలిమెంట్ అని కనిపిస్తుంది కదా, జస్ట్ దీని మీద క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫ్రమ్ కంప్యూటర్ అని ఉంది. ఇక్కడ యాడ్ ఏ మౌస్ ఐకాన్ ఉంది, జస్ట్ దీని మీద క్లిక్ చేస్తున్నాను. మనకు బ్లర్ యాడ్ చేసింది. ప్లే చేసి చూద్దాం. చూసారు కదా, ఆ ఏరియా వరకు మనకు ట్రాక్ అయింది, ప్లస్ అక్కడ మనకు బ్లర్ అయిపోయింది. మనకు బ్లర్ వద్దు, ఏదైనా ఒక ఇమేజ్ కానీ ఏదైనా యాడ్ చేయాలనుకుంటే జస్ట్ దీని మీద క్లిక్ చేసి యాడ్ ఫ్రమ్ ఇంపోర్ట్ ఫ్రమ్ కంప్యూటర్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ నా థంబ్నెయిల్ని ఒకటి తీసుకుంటున్నాను.
జస్ట్ ఓపెన్ చేస్తున్నాను సెలెక్ట్ చేసుకొని. చూసారు కదా ఆ ప్లేస్లో మనకు నా thumbnail అయితే యాడ్ అయిపోయింది. ఇప్పుడు ప్లే చేసి చూపిస్తాను మీకు. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే వీడియోని సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ బేసిక్లోకి వెళ్ళేసి కొద్దిగా ఒపాసిటీ తగ్గించుకోండి, పెంచుకోండి. ఎందుకంటే మనకు అక్కడ బ్లెండ్ అయినట్టుగా మనకు కనిపించాలి కాబట్టి. స్క్రీన్ ఓవర్లే సరిపోతుంది. ఇప్పుడు జస్ట్ ప్లే చేసి చూపిస్తాను. చూసారు కదా మనకు ట్రాక్ అయితే అయిపోయింది. మనకు ఆ జూమ్ అయ్యే కొద్ది కెమెరా యాంగిల్ అనేది మనకు ఇమేజ్ కూడా జూమ్ అవుతుంది, thumbnail కూడా. ఇంతే గైస్, ప్లానర్ ట్రాకింగ్ మీరు యూజ్ చేసుకొని డిఫరెంట్ వేస్లో ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. మీకు నచ్చిన చోటల్లా ట్రాకింగ్ చేసుకొని మీకు నచ్చిన ఇమేజ్లు కానీ బ్లర్ కానీ యాడ్ చేసుకోవచ్చు. ఫేస్కి బ్లర్ కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు ట్రాకింగ్ చేస్తూ. సింపుల్. తర్వాత నెక్స్ట్ ఫీచర్ మనం చూసినట్లయితే ఏఐ వీడియో ఎన్హాన్సర్. అంటే ఏదైనా మనం లో క్వాలిటీ వీడియోని హై క్వాలిటీలో ఇది ఎన్హాన్స్ చేస్తుంది అనమాట. జస్ట్ నేను ఒక లో క్వాలిటీ ఫుటేజ్ని అయితే ఇంపోర్ట్ చేసుకున్నాను. చూసారు కదా ఇది లో క్వాలిటీ ఫుటేజ్. ఇప్పుడు దీన్ని మనం ఎన్హాన్స్ చేద్దాం. జస్ట్ దీన్ని సెలెక్ట్ చేసుకున్నాక ఏ టూల్స్లోకి వెళ్ళేసి కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మనకు ఏ వీడియో ఎన్హాన్సర్ అని కనిపిస్తుంది కదా, దీన్ని మీరు క్లిక్ చేసుకోండి. జస్ట్ జనరేట్ మీద క్లిక్ చేయండి. మనకి ఇక్కడ జనరేట్ అయితే అవుతుంది. ఓకే గైస్, ఇక్కడ మనకు ఎన్హాన్స్ అయితే అయిపోయింది. చూసారు కదా క్వాలిటీ అప్పటికి ఇప్పటికి చెక్ చేసుకోవచ్చు. చాలా క్వాలిటీ అనేది మనకు ఇంప్రూవ్ అయినట్టయితే అనిపిస్తుంది. ఇలా మనం వీడియోని అయితే ఎన్హాన్స్ చేసుకోవచ్చు హై క్వాలిటీలోకి. తర్వాత ఫీచర్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఏఐ ట్రాన్స్లేషన్ అనమాట. ఇప్పుడు మనం తెలుగులో ఒక వీడియోని చేస్తున్నాం, లేదా ఇంగ్లీష్లో ఒక వీడియో చేస్తున్నాం, హిందీలో వీడియో చేస్తున్నాం. మనం డిఫరెంట్ లాంగ్వేజ్లోకి దాన్ని కన్వర్ట్ చేసుకోవాలంటే ఈ ట్రాన్స్లేషన్ టూల్ అనేది మనకు యూజ్ అవుతుంది అనమాట. మీరు ఏదైనా ఒక హిందీ వీడియోని కానీ తెలుగు వీడియోని కానీ ఇంపోర్ట్ చేసుకోండి. జస్ట్ ఇంపోర్ట్ చేసుకొని టైంలోకి యాడ్ చేసిన తర్వాత మీకు ఎక్కడి నుంచి ఎక్కడ వరకు లాంగ్వేజ్ని చేంజ్ చేసుకోవాలో అక్కడ వరకు సెలెక్ట్ చేసుకొని మిగతా డిలీట్ చేసేయండి. ఒకసారి వినండి. ఇక్కడ మంచిగా జాబ్ చేస్తున్నా యూట్యూబ్ ఛానల్లో పెట్టా. ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకు ఏ ట్రాన్స్లేషన్ అని చెప్పి కనిపిస్తుంది కదా, దీన్ని మీరు క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ సోర్స్ లాంగ్వేజ్ ఏది, ఇప్పుడు మనం మాట్లాడిన లాంగ్వేజ్ ఏదో సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనం తెలుగుని సెలెక్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసుకోవాలంటే ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మనకు లిప్ సింక్ మెయిన్ ఇదే. ఇంతకుముందు ఏ ట్రాన్స్లేషన్ 13లో కూడా ఉంది, ఫిల్మోరా 13లో కూడా ఉంది. కానీ ఇందులో కొత్త టూల్ ఏం యాడ్ చేస్తారంటే లిప్ సింక్ అనమాట. లిప్ సింక్ కూడా చేస్తుంది ఇది ఆటోమేటిక్గా ఏఐ ద్వారా. దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఇంగ్లీష్లో కావాలంటే ఇంగ్లీష్లో, హిందీలో కావాలంటే హిందీలో. ఇప్పుడు నేను హిందీ సెలెక్ట్ చేస్తున్నాను. జస్ట్ ఇప్పుడు ట్రాన్స్లేట్ మీద క్లిక్ చేద్దాం. మనకు ఒకవేళ క్యాప్షన్ కావాలంటే క్యాప్షన్ కూడా ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, మనకు అప్లోడ్ అయితే అవుతుంది. కొద్దిగా టైం అయితే తీసుకుంటుంది, వెయిట్ చేయండి. ఓకే గైస్, ప్రాసెసింగ్ అయితే అయిపోయింది. మీకు జస్ట్ ఒకసారి ప్లే చేసి చూపిస్తాను. पत्रों और यात्राओं का अच्छा काम करें, असाधारण सफलता प्राप्त हुई. సో గైస్ విన్నారు కదా, మనకు డబ్బింగ్ అయితే చెప్పేసింది. సో నా వాయిస్ లాగే ఉంది కొద్దిగా, మరి అంత స్పష్టంగా అయితే లేదు కానీ మనకు లిప్సింగ్ అయితే చేస్తుంది. ఒకసారి వినండి. पत्रों और यात्राओं का अच्छा काम करें. సో చేతులు కానీ అట్లా అడ్డు పెడితే మాత్రం మనకు ఏ అని చెప్పి అర్థమైపోతూ ఉంటుంది. కొన్నిసార్లు అక్కడక్కడ కొన్ని మిస్టేక్స్ అయితే ఉండొచ్చు. సో మీ లాంగ్వేజ్ బట్టి మీరు చెక్ చేసుకుంటూ ఉండండి. ఒకవేళ మీరు ఏ ద్వారా డబ్బింగ్ చెప్పాలనుకుంటే కొన్ని మైనర్ థింగ్స్ అయితే ఉన్నాయి, కాన్స్ అనేవి. మరి మీకు అంత అయితే లేదు. పర్ఫెక్షన్ అయితే లిప్సింగ్ అనేది చాలా బాగుంది, కరెక్ట్గానే ఉంది. సో ఒకవేళ మీరు డిఫరెంట్ లాంగ్వేజెస్లో డబ్బింగ్ చెప్పుకోవాలి, లిప్సింగ్ చేసుకోవాలంటే మాత్రం ఈ టూల్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంది నిజంగా. ఒకసారి ట్రై చేయండి. మనకు సబ్ టైటిల్స్ కూడా యాడ్ చేసింది. రియల్లీ గ్రేట్ అని చెప్పొచ్చు అసలు. ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే ఏఐ వాయిస్ ఎన్హాన్సర్ అనమాట. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఏదైనా నాయిస్ ఉంటే నాయిస్ అనేది రిమూవ్ చేస్తుంది. జస్ట్ ఇక్కడ నేను డిటాచ్ చేస్తున్నాను వాయిస్ ఆడియో అనేది. ఇప్పుడు ఆడియోని సెలెక్ట్ చేసుకొని మనకి ఇక్కడ ఏ వాయిస్ ఎన్హాన్సర్ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. అంతే, మనకు వీడియోలో ఉన్న నాయిస్ని అయితే రిమూవ్ చేస్తుంది. వీడియోలో కాదు, ఆడియోలో ఉన్న నాయిస్ని అయితే రిమూవ్ చేస్తుంది. మంచిగా జాబ్ చేస్తున్నాను యూట్యూబ్ ఛానల్లో పెట్టాను. చూసారు కదా, ఈ విధంగా మనం నాయిస్ని అయితే రిమూవ్ చేసుకోవచ్చు ఏ వాయిస్ ఎన్హాన్సర్ని యూజ్ చేసుకొని. తర్వాత టూల్ మనం చూసుకున్నట్లయితే ఏ సౌండ్ ఎఫెక్ట్ అనమాట. ఈ సౌండ్ ఎఫెక్ట్స్ అనేది మనకి ఎలా యూజ్ అవుతుంది అంటే, ఇప్పుడు జస్ట్ ఏ సౌండ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకున్నాను. ఇక్కడ మీరు ఏంటంటే ఇప్పుడు నేను వాటర్ డ్రాప్లెట్స్ అని చెప్పి టైప్ చేశాను. ఇప్పుడు చూద్దాం. చూసారు కదా, ఇక్కడ నేను వాటర్ డ్రాప్లెట్స్ అని చెప్పేసి ప్రాంప్ట్ ఇచ్చాను. దాని తగ్గట్టు ఏ సౌండ్ ఎఫెక్ట్స్ని అయితే క్రియేట్ చేసింది. ఇలా మనం సౌండ్ ఎఫెక్ట్ని అయితే ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు ఏఐని యూజ్ చేసి. తర్వాత మనం చూసుకున్నట్లయితే స్మార్ట్ షార్ట్ క్లిప్స్ అనమాట. ఇది మనకి ఎలా యూజ్ అవుతుంది అంటే, ఇప్పుడు జస్ట్ ఇక్కడ స్మార్ట్ షార్ట్ క్లిప్స్ అని చెప్పి క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే ఇక్కడ ఏంటంటే మన యూట్యూబ్ ఛానల్ అకౌంట్ ఏదైతే ఉందో అది ఇక్కడ మనం సెట్ చేసుకోవాలి. ఇక్కడ లాగిన్ అవ్వాలన్నమాట. మీకు లాగిన్ అని కనిపిస్తుంది, నాకైతే టీఏజీ ఫిల్మ్స్ అని కనిపిస్తుంది. నా ఛానల్ అయితే ఇచ్చేసాను, సెకండ్ ఛానల్ ఏదైతే ఉందో. మీరు కూడా మీ ఛానల్తో లాగిన్ అవ్వండి. ఇక్కడ లాగిన్ అయిన తర్వాత ఇక్కడ ఏదైనా వీడియోని పేస్ట్ చేయండి, లేదంటే అప్లోడ్ కూడా చేసుకోవచ్చు. మనం జస్ట్ ఏదైనా ఒక వీడియోని అయితే అప్లోడ్ చేస్తాను. అలానే అప్లోడ్ లేక మా దగ్గర వీడియో లేదు, లింక్ ఉందని చెప్పి అనుకుంటే
జస్ట్ లింక్ మీద కూడా క్లిక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వీడియోని సెలెక్ట్ చేసుకుని ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ చూసారు కదా మనకు 30 సెకండ్స్ కావాలా 30 to 60 సెకండ్స్ కావాలని చెప్పి అడుగుతుంది. 30 సెకండ్స్ సరిపోతుంది కాబట్టి సెలెక్ట్ చేసుకున్నాను. ఒకవేళ మీరు తెలుగులో చెప్తున్నట్టే ఇక్కడ లాంగ్వేజెస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకు తెలుగు కూడా ఉంది. ఇక్కడ ఓన్లీ మ్యూజిక్తో పాటు ఉంది కాబట్టి నేను సెలెక్ట్ చేసుకోవట్లేదు, జస్ట్ అలా వదిలేసాను. ఆ తర్వాత ఇక్కడ వీడియో పోడ్కాస్ట్స్ అని చెప్పి ఆటో అని చెప్పి ఉంది. ఆటోలో సెలెక్ట్ చేసుకొని మనకి ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలో షార్ట్ వీడియో మీరు చూస్తూనే ఉంటారు ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ. ఇలా మనకు వాళ్ళు చెప్పేటప్పుడు సబ్ టైటిల్స్ అయితే వస్తూ ఉంటాయి, లైక్ క్యాప్షన్స్ అయితే వస్తూ ఉంటాయి డిఫరెంట్ స్టైల్స్లో. మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ద టైప్ ఆఫ్ క్యాప్షన్స్ కావాలంటే అవి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇది ఇప్పుడు జనరేట్ మీద క్లిక్ చేస్తున్నాను. లాంగ్వేజ్ అడుగుతుంది, యూఎస్ ఇచ్చేద్దాం. జనరేట్. ఆ లాంగ్వేజ్ ఏం లేదు, డిటెక్ట్ చేసుకుంటుంది. ఇది ఓన్లీ మ్యూజిక్ వీడియో, అది పర్లేదు. మనకు రిజల్ట్స్ ఎలా వస్తాయి చూద్దాం. ఓకే గైస్, మనకి ఇక్కడ వీడియోని అయితే షార్ట్ రూపంలోకి కన్వర్ట్ చేసేసింది. మనకు ఇక్కడ వాయిస్ లేదు కాబట్టి ఓన్లీ మ్యూజిక్ కాబట్టి మ్యూజిక్ అని చెప్పి సబ్ టైటిల్ ఉంటుంది అంతేగాని క్యాప్షన్స్. ఒకవేళ మీరు మాట్లాడుతూ వీడియో చేసినట్లయితే షార్ట్ వీడియోస్కి మీకు సబ్ లైక్ క్యాప్షన్స్ అయితే యాడ్ చేస్తుంది మీరు చెప్పే ప్రతి దానికి. ఇప్పుడు జస్ట్ ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. అయితే ప్లే చేసి చూద్దాం. అంటే అది ఎక్కడైతే మనం ఇది లవ్ ఇన్ ది ఎయిర్ అని చెప్పేసి ఒక సాంగ్ ఉంది కదా, సో ఆ సాంగ్కి తగ్గట్టు మనకి ఇక్కడ క్యాప్షన్స్ అయితే యాడ్ చేసింది. అక్కడ మనకు ఎక్కడైతే లవ్ అని చెప్పి అంటుందో అక్కడ హైలైట్ చేస్తుంది ఆ వర్డ్ని. సో అలా అనమాట. ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేద్దాం. జస్ట్ ఇక్కడ ఏంటంటే మీరు యూట్యూబ్లోకి లాగిన్ అయ్యేసి డైరెక్ట్గా మీరు ఎక్స్పోర్ట్ చేస్తారంటే యూట్యూబ్లోకి అయితే అప్లోడ్ అయిపోతుంది. ఇక్కడ రిపిటేటివ్ లవ్ కోరస్ అని చెప్పి కనిపిస్తుంది కదా, ఇదే ఒక టైటిల్ లాగా యాడ్ చేసుకుంటుంది. అది ఇలా మనం లాంగ్ వీడియోస్ నుంచి షార్ట్ వీడియోస్ కన్వర్ట్ చేసుకుని డైరెక్ట్గా అప్లోడ్ చేసుకోవచ్చు విత్ క్యాప్షన్స్తో పాటు. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. సో తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ ఫీచర్ అనేది. తర్వాత ఫీచర్ వచ్చేసరికి స్మార్ట్ సీన్ కట్ అనమాట. ఇదేంటంటే మీరు ఏదైనా ఒక వీడియో ఉందనుకోండి, అప్పుడే ఫ్రెష్గా రికార్డ్ చేశారు, అప్పుడు మధ్య మధ్యలో మీరు ఆపేస్తుంటారు వీడియో చెప్పేటప్పుడు, లేదంటే సైలెన్సెస్ ఉంటాయి. అలాంటి వాటిని మనం ఎడిటింగ్లో కట్ చేస్తూ ఉంటాం, డిలీట్ చేస్తూ ఉంటాం, అంటే లైక్ ట్రిమ్ చేస్తూ ఉంటాం అనమాట. మీరు ఏ ద్వారా యూజ్ చేసుకొని మీరు డైరెక్ట్గా ట్రిమ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వీడియో అయితే సెలెక్ట్ చేసుకున్నాను, జస్ట్ ఓపెన్ చేశాను. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ సైలెంట్గా అయితే ఉంది స్టార్టింగ్లో మైక్. ఓకే, ఇదంతా వేస్ట్ క్లిప్ అనమాట. ఇది మనం డిలీట్ చేస్తూ ఉంటాం ఎడిటింగ్ చేసేటప్పుడు. ఇదేం చేస్తుందంటే స్టార్ట్ చేసామంటే ఏదైతే సైలెన్స్ ఉంటుందో మధ్య మధ్యలో దానైతే అది రిమూవ్ చేస్తూ ఉంటుంది. ఎంటైర్ వీడియో మీకు కట్స్ ఉంటాయి కదా, కట్స్ వచ్చినప్పుడు మనకు జూమ్ ఎఫెక్ట్స్ కానీ ఇలాంటివి యాడ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఈ స్మార్ట్ సీన్ కట్ అనేది మీకు కొద్దిగా టైం అయితే తీసుకుంటుంది. అందుకని చెప్పి దీని గురించి నేను ప్రాసెసింగ్ అయితే చూపించట్లేదు. ఒకవేళ మీరు ట్రై చేయాలనుకుంటే మీ వీడియోని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ స్టార్ట్ మీద క్లిక్ చేస్తే మనకు జనరేట్ అయిపోతుంది అనమాట. జస్ట్ అప్లోడ్ అవ్వడానికి చాలా టైం తీసుకుంటుంది. సో ఇది ఒకటి మీరు దృష్టిలో పెట్టుకొని అయితే దీన్ని యూజ్ చేయాలవుతానని ఆలోచించండి. కానీ యూజ్ చేస్తే మాత్రం మీకు 100% బెస్ట్ రిజల్ట్స్ అయితే వస్తాయి. నేను యూజ్ చేశాను, సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. ఇప్పుడు మళ్ళీ అప్లోడ్ చేసి మీకు ఎడిటింగ్ చేసి చూపించాలంటే అది అయ్యే పని కాదు. జస్ట్ మీకు శాంపిల్ కోసం చూపిస్తున్నాను అంతే. జస్ట్ అప్లోడ్ అయిపోతుంది, మీకు ఆటోమేటిక్గా కట్స్ కూడా వచ్చేస్తాయి. మీరు ఈజీగా ఎలాంటి కష్టం లేకుండా ఎడిటింగ్ అనేది చేసేసుకోవచ్చు. తర్వాత టూల్ చూసుకున్నట్లయితే మనకు ఆటో రీఫ్రేమ్ అనమాట. దీని మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసాక ఏదైనా ఒక వీడియోని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. అంటే ఆటో రీఫ్రేమ్ అంటే మీకు సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు ఏదైనా ఒక లాంగ్ వీడియో ఉందనుకోండి, పెద్ద వీడియో ల్యాండ్స్కేప్లో, సో ఏదైనా ఒక కార్ కానీ అలా మనిషి వెళ్తున్నప్పుడు కానీ రన్నింగ్ చేస్తున్నప్పుడు కానీ ఫ్రేమ్లో అయితే మిడిల్ అయితే ఉండడు కదా. మనం ప్రతిసారి ఒకవేళ షార్ట్ ఫార్మాట్ ఎడిటింగ్ చేయాలంటే అతన్ని మనం సెంటర్కి తీసుకొస్తూ ఎడిటింగ్ చేయాలి. సో ఇది ఆటోమేటిక్గా అతన్ని ఆ ట్రాక్ చేస్తూ అంటే మిడిల్లోకి తీసుకొస్తుంది అనమాట. మీకు ఇప్పుడు ఒక శాంపుల్ అయితే చూపిస్తాను. జస్ట్ ఒక వీడియోని సెలెక్ట్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఫాస్ట్ మీద క్లిక్ చేసి అనలైజ్ మీద క్లిక్ చేస్తున్నాను. చూస్తారు కదా, మనకు అతనైతే రైట్ నుంచి లెఫ్ట్కి, లెఫ్ట్ నుంచి రైట్కి అయితే వెళ్తున్నాడు. సో అదైతే ట్రాక్ చేస్తుంది షార్ట్ ఫార్మాట్లో. అంతే, మనం ఎక్కడ వరకు కావాలో అక్కడ వరకు సెలెక్ట్ చేసుకొని ఎక్కడైనా మిస్ అయింది అనుకోండి, జస్ట్ మనం ఇలా ట్రాకింగ్ పాయింట్స్ అయితే పెట్టుకోవచ్చు. చూసారు కదా, మనకు తననైతే మిడిల్లోకి తీసుకొని ట్రాకింగ్ అయితే చేసింది. ఇప్పుడు జస్ట్ మనం యాడ్ టు టైమ్ లైన్లో క్లిక్ చేసుకుంటే సరిపోతుంది, జస్ట్ లైక్ దిస్. ఇప్పుడు ఒకసారి చూడండి, సింపుల్గా చాలా ఈజీ వేలో ఆటో రీఫ్రేమ్ అయితే చేసుకుంది అది. అంతే, మీరు ఈజీగా ఎక్స్పోర్ట్ పెట్టుకోవచ్చు, షార్ట్ రూపంలోకి అయితే అప్లోడ్ అయితే చేసుకోవచ్చు యూట్యూబ్లో కానీ రీల్స్లో కానీ. సో గైస్ చూసారు కదా, ఇదే ఫిల్మోరా 14 యొక్క కొత్త ఫీచర్స్ అండ్ కొత్త టూల్స్. మొత్తం ఏ ద్వారా అయితే రన్ అయిపోతుంది. చాలా మంచి మంచి టూల్స్ అయితే ఉన్నాయి, కొన్ని పనికిమాలిన టూల్స్ కూడా ఉన్నాయి. కొన్ని చోట్ల అయితే బాగానే వర్క్ అవుతుంది, కానీ మీకు షేక్ ఫుటేజ్లో అయితే ఈ ట్రాకింగ్ అనేది అంత పర్ఫెక్షన్ లేదు. బట్ మీకు ఈ బీటా వర్షన్ కాబట్టి మెయిన్ వర్షన్లో మీకు చేంజ్ చేసే అవకాశం ఉంది. సో మెయిన్ ఫిల్మోరా 14 వచ్చినప్పుడు మీకు ఈ ఫీచర్స్ అనేవి పర్ఫెక్ట్గా అయితే వర్క్ అయ్యే అవకాశం ఉంది. సో గాయ్స్ చూసారు కదా, వీడియో అట్లా మీకు కింద కామెంట్స్లో తెలియజేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. ఎవరైతే బిగినర్ యూట్యూబర్స్ ఉంటారో, లైక్ ఎడిటింగ్ నేర్చుకోవాలని చెప్పి ఉంటారు కదా, సో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. వాళ్ళు ఈ ఫిల్మోరా ఒక్కటి చేయాలి. మనకి ఫిల్మోరా 14లో మనకు చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. మీరు ఎడిటింగ్ చేయలేము అన్న వాటిని కూడా ఈజీగా మనం ఎడిటింగ్ అయితే చేసి చూపించుకోవచ్చు. సో తప్పకుండా షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. ఇక నెక్స్ట్ వచ్చే వీడియోలో కలుద్దాం. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, జై హింద్.